నిన్న ట్రోజోనమిక్స్ అని చెప్పి మాట్లాడుకున్నాం. అంటే యునైటెడ్ కింగ్డమ్ యొక్క పౌండ్ ఎలా క్రాష్ అయిపోయింది, దీనికి కారణము వాళ్ళ ప్రధానమంత్రి లిజ్ ట్రాస్. సో దీన్నే ట్రోజోనమిక్స్ అని చెప్పి చెప్తున్నారు. సో ఈ సందర్భంలో రిషి సునాక్ యొక్క ఆగస్టు వార్నింగ్ కూడా మనం మాట్లాడాం. సో ఇప్పుడు మీరు అడగొచ్చు, ఈ రిషి సునాక్ యొక్క భార్య అంటే అక్షితా మూర్తి అంటారు, అంటే ఎన్ఆర్ నారాయణమూర్తి గారు, ఇన్ఫోసిస్ యొక్క స్థాపకుడు, ఆయన కుమార్తె. సో ఈవిడ ఏమండి, మీరు చాలా గొప్ప ఆర్థిక నిపుణులు కదా, సో భారతదేశము కూడా కొంచెం ఇబ్బందుల్లో ఉంది కదా, మీరు వాళ్ళకి మంచి సహాయం ఇవ్వచ్చు కదా అని చెప్పి ఈ అక్షితా మూర్తి మీకు రిషి సునాక్ని అడగొచ్చు. ఇప్పుడు ఆయన ఏమంటాడు, అలా కాదమ్మా, భారతదేశంలో ఈ ఆర్థిక నిపుణులు అనేవాళ్ళు నిష్ణాతులు చాలామంది ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారులే, మనమే కంగారు పడక్కర్లేదు అని నేను చెప్తాడు. కానీ రియాలిటీ మీరు చూడండి, రియాలిటీ చూసారనుకోండి, సెప్టెంబర్ 15వ తారీఖు చూడండి, 81.26 అనేది మన రూపీ వాల్యూ అగైనెస్ట్ $1. అంటే ఏంటి, పెరుగుతూ ఉంది. 81.26 అంటే మీకు ఇండియన్ రూపీ యొక్క డౌన్ఫాల్ అని చెప్పాలి. సో రేపు ఇది 82 రూపీస్కి కూడా వెళ్ళొచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో మీకు రిషి సునాక్ లాంటి నిష్ణాతులు మీకు సహాయం చేయరండి. భారతదేశంలో ఎంతోమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు, మరి వీళ్ళు చెప్తున్న సలహా ఏమిటి? ఇప్పుడు మీరు నిర్మలా సీతారామన్ గారిని అడిగారు అనుకోండి, ఆవిడ ఏం చెప్తున్నారు, ఏమండి ఇండియన్ రూపీ వాల్యూ డౌన్ఫాల్ ఓకే నేను ఒప్పుకుంటున్నాను, కానీ మీరు జస్ట్ వేరే కరెన్సీస్, ఇతర దేశాల కరెన్సీస్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, వాళ్ళ పరిస్థితి ఏమిటి, మన పరిస్థితి ఏమిటి. ఇదేం అంత పెద్ద డౌన్ఫాల్ కాదండి, మీరందరూ భయపడుతున్నట్టుగా. జనాలు జస్ట్ స్పెక్యులేట్ చేస్తున్నారు, ప్రతిపక్షాలు ఏవేవో మాట్లాడుతున్నారు, మనకు అంత పెద్ద సమస్య కాదు. ఎందుకు ఈవిడ ఇలా చెప్తారు అంటే చూడండి, మీకు 545 బిలియన్ అమెరికన్ డాలర్స్ మన దగ్గర ఫారిన్ రిజర్వ్స్ ఉన్నాయి. అదే ఇవాళ డెవలప్డ్ కంట్రీ అంటున్న యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి ఏంటి, 80 బిలియన్ అమెరికన్ డాలర్స్ మాత్రమే వాళ్ళ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. సో ఈ పరిస్థితిలో మీకు యునైటెడ్ కింగ్డమ్ మీకు ఆ స్టెబిలిటీ అనేది వాళ్ళు చూపించలేరు. ప్రభుత్వము మీకు కూలిపోతుంది, వాళ్ళ ఎకనామిక్ కండిషన్స్ కూలిపోతాయి. కానీ మన దగ్గర రిజర్వ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కదా, కాబట్టి మనం ఏదో ఒక విధంగా ఎస్కేప్ అయిపోతాము ఈ గ్లోబల్ రిసెషన్ నుంచి అంటున్నారు. కానీ మీరు ఆలోచించాల్సింది, ఇవాళ మీ దేశము హైయెస్ట్ లెవెల్లో ఎక్స్పోర్ట్స్ చేస్తున్నప్పుడు, మీరు వ్యాపారంలో పూర్తిగా ఫోకస్డ్గా ఉన్నప్పుడు ఇలా రూపీ వాల్యూ పడిపోవడం అనేది ఏ భారతీయుడు ఒప్పుకోడు. మీరు 82 రూపీస్కి వెళ్ళనివ్వకూడదు, ఏమైనా చెయ్యండి. మీకు 81.26 అనేది నేను ఒప్పుకోను, రేపు ఇది 82 వెళ్తుందంటే ఎలా ఒప్పుకుంటాం? ఇండియా అనేది ఒక స్ట్రాంగ్ మార్కెట్, ఒక చాలా బలమైన ఒక ఆర్థిక వ్యవస్థ. సో వీళ్లను మీకు అమెరికా వాళ్ళు ఇంతలా దాడి చేయడం ఏంటి? ఇప్పుడు మీరు జపాన్ని తీసుకున్నారు అనుకోండి, జపాన్ అనబడే దేశము అమెరికా లేకుండా మీకు అదొక దేశంగానే మీకు కనిపించదు. ఎందుకు? వాడి ఆయుధాలు పూర్తిగా వాడు అమెరికా మీదే ఆధారపడతాడు. లేదు అంటే జపాన్ ఒక చాలా బలహీన దేశం, చైనా వాడిని వాడు తట్టుకోలేడు. అలాగే ఆర్థిక వ్యవస్థలో కూడా మీరు చూసారనుకోండి, జపాన్ చేసే ప్రతి ఒక్క వ్యాపారము మీకు అమెరికన్ డాలర్లోనే ఉంటుంది. సో అలాంటప్పుడు వాళ్ళు ఏమీ చేయలేరు. ఇవాళ జపాన్ వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పమంటారా? వీళ్ళ దగ్గర ఉండే డాలర్ నిలవలనంతా కూడా ప్రపంచ స్థాయిలో అమ్మేసి వాళ్ళ ఎన్ అంటారు చూసారా, ఆ ఎన్ కరెన్సీని వాళ్ళే కొనుక్కుంటున్నారు. ఎందుకు? వాళ్ళ కరెన్సీ అనేది స్టేబుల్గా లేదు. ఈ డౌన్ఫాల్ అనేది రోజు రోజుకి ఇండియా కన్నా 2 ఇంతలు జపాన్ యొక్క కరెన్సీ ఇవాళ పడిపోతుంది. ప్రపంచ స్థాయిలో ఇదే ట్రెండ్. అంటే డాలర్ బలోపేతం అవుతున్న కొద్దీ, స్ట్రెంగ్త్ అవుతున్న కొద్దీ మీకు తక్కిన దేశాల కరెన్సీస్ మీకు కుప్ప కూలిపోతున్నాయి. ఈ పరిస్థితి ఇండియాకు రాకూడదు, ఇదే నేను చెప్పేది. జపాన్కి వచ్చింది, జర్మనీకి వచ్చింది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి వచ్చింది, వీళ్ళందరూ కూడా ఇవాళ చాలా పెద్ద ఇన్ఫ్లేషన్లో ఉన్నారు. వాళ్ళ ఫారిన్ రిజర్వ్స్ అనేవి రోజు రోజుకి మీకు తరిగిపోతూ ఉంది. కానీ మరి ఇండియా దీని నుంచి ఎస్కేప్ అవ్వాలంటే ఇండియాకున్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటో చెప్పమంటారా? మనము ఒక్క అమెరికన్ డాలర్ని పక్కన పెడితే ఏ జపానో, జర్మనీయో, యునైటెడ్ కింగ్డమో, ఫ్రాన్సో వీళ్ళు ఎవరూ కూడా ఈ పని చేయలేరు, ఇండియా చేయగలదు. ఇప్పుడు మీరు ఇండియాను చూసారనుకోండి, ఎస్బీఐకి సంబంధించిన అధికారులు ఒక ప్రకటన చేశారు. వీళ్ళు ఏమంటున్నారు అంటే, సౌత్ ఏషియాలో ఉండే దేశాలు, మీరు బంగ్లాదేశ్ అనండి, నేపాల్ అనండి, భూటాన్ అనండి, మయన్మార్ అనండి, ఈ దేశాలలో ఎక్కడ వ్యాపారము చేసినా డాలర్ అనే దాన్ని బయటికి తీయకండి. వాళ్ళు డాలర్ పేమెంట్ చేస్తామంటే నో అని చెప్పండి.
ప్రతిదీ కూడా ఇండియన్ రూపీతోనే జరగాలి, ఇండియన్ రూపీలోనే మనం వ్యాపారం చెయ్యాలి అని మనం చెప్తున్నాం. అలాగే మీరు బ్రిక్స్ గ్రూప్ని చూసారనుకోండి, మనం ఏమంటున్నాము, ఈ బ్రిక్స్ గ్రూప్ కంటూ ఒక విడి కరెన్సీని ఏర్పాటు చేయాలని రష్యా వాళ్ళు అంటున్నారు, చైనా వాళ్ళు అంటున్నారు. మనం ఇంకా కూడా ఆగాం. ఒకవేళ మనం ఎస్ అన్నాం అనుకోండి, ఈ బ్రిక్స్ గ్రూప్లో ఉండే దేశాలంతా కూడా అమెరికన్ డాలర్కి సంబంధమే లేకుండా మనం వ్యాపారం చేసుకోవచ్చు. ఇవాళ రూపీ అని చెప్పి మనం రష్యా వాళ్ళతో వ్యాపారం చేస్తున్నాం. మన కోసం రష్యాలో ఒక విడి బ్యాంకును వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇదే పనే కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా కూడా మాట్లాడుతున్నారు. ఏమిటి, రేపు మనం యూపీఐతోనే, అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్తోనే మనం వ్యాపారం చేద్దామని. అంటే ఇండియాకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. మనం ఈ ఒక్క అమెరికన్ డాలర్ను పక్కన పెడితే, వద్దురా నీ డాలర్ని మేము వాడము అంటే ఇండియా చాలా చాలా ఈజీగా రికవర్ అయిపోవచ్చు. కానీ మీరు చూసారనుకోండి, ఇరాక్ వాళ్ళు ఏమంటారు అంటే, ఇండియా యొక్క నంబర్ 1 ఆయిల్ ఎక్స్పోర్టర్స్ వాళ్ళు ఏమంటారు, మీరు పెట్రోల్ డాలర్తోనే పేమెంట్ చేయండి, అప్పుడేమవుతుంది. కాబట్టి ఇవాళ మనం ఏం మాట్లాడుతున్నాం అంటే, ఆయిల్ ఇన్వాయిస్ అని చెప్పి కొత్త రకమైన ఒక ప్లానింగ్ని తీసుకొస్తున్నాం. ఈ ఆయిల్ ఇన్వాయిస్లో ఏమవుతుందంటే, రష్యా అనండి, కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా అనండి, ఇరాక్ అనండి, ఇరాన్ అనండి, మీకు వెనెజులా అనండి, ఏ దేశమైనా కూడా మేము మీ దగ్గర ఆయిల్స్ కొనాలి అంటే ఆయిల్ ఇన్వాయిస్లో రూపీతోనే, అంటే ఇండియన్ కరెన్సీతోనే మేము మీతో లావాదేవీలు చేస్తాము, పెట్రోల్ డాలర్ అనేది మేము వాడము అని అన్నాం అనుకోండి. ఈ ఒక్క మాటని ఇవాళ ఇండియన్ గవర్నమెంట్ దీని మీదే వర్క్ చేస్తుంది. ఆయిల్ ఇన్వాయిస్ ఇక మీదట ఓన్లీ ఆన్ రూపీ అని మనం చెప్తే మన యొక్క రూపీ వాల్యూ ఎన్నో విధాలుగా కుదుట పడిపోద్ది. ఇప్పుడు మీరు అడగొచ్చు, ప్రేమ్ గారు ఇంతలాగా అమెరికా వాడి డాలర్ ఎందుకు స్ట్రాంగ్ అవుతూ వెళ్తుంది, ఈ దేశాలంతా ఎందుకు ఇంత వీక్ అంటే, ఖచ్చితంగా ఇది ఇండియన్ రూపీ యొక్క వీక్నెస్ కాదండి, అమెరికన్ డాలర్ యొక్క స్ట్రెంగ్త్. అంటే వాడు ఎంతలాగా ఒక స్కేర్సిటీని క్రియేట్ చేశాడంటే, డిమాండ్ అండ్ సప్లై అంటాం చూసారా, మీకు ఇవాళ అమెరికన్ డాలర్ వరల్డ్ మార్కెట్లో దొరకడం లేదు. అంటే ఆ సరుకు దొరకనప్పుడు దానికి ఎంత డిమాండ్ ఉంటుంది. మీకు ప్రపంచంలో ఇవాళ కూడా 60 to 70% కంట్రీస్ అమెరికన్ డాలర్ రూపేణ వ్యాపారం చేస్తారు. సో వాళ్ళకి డాలర్ కావాలి అన్నప్పుడు మీకు దాని ధర పెరిగిపోతుంది. ఇలాగ దాని డిమాండ్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇదంతా ఏంటి, ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు చేస్తున్న ఒక మాయ. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం మాట్లాడుతుంది, మనకు రిపో రేట్ అంటాము, మీకు ఇంట్రెస్ట్ రేట్ ఇంత, మీకు అలాగే ట్యాక్స్ హైక్ ఇంత అని చెప్పి వాళ్ళు మనకు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తారు. అలాగా ఫెడరల్ రిజర్వ్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, డాలర్ని వాళ్ళు మీకు హైక్ చేసి ప్రపంచంలో దొరకనివ్వకుండా వాళ్ళు చేస్తున్నారు. దీనికంతా ఏంటంటే చూడండి, రష్యా యొక్క వ్లాడిమిర్ పుటిన్ ఇతను ఏమన్నాడు, మీరు పెట్రోల్ డాలర్ కాదండి రూబుల్లోనే పేమెంట్ చేయాలి, నా దగ్గర ఆయిల్స్ కొంటారా, న్యాచురల్ గ్యాస్ కొంటారా, రూబుల్లో పేమెంట్ చేయండి అన్నప్పుడు ఏమైంది, ఒక్కసారిగా రష్యన్ కరెన్సీ అనేది విపరీతమైన డిమాండ్ వచ్చి వాళ్ళు బాగా, అంటే మంచి పొజిషన్లోకి వాళ్ళు వచ్చేసారు. కానీ ఇవాళ వీడు అమెరికా వాడు ఏమంటున్నాడు, నా డాలరే దొరకడం లేదు కాబట్టి మీరు ఎక్కడ కొనుక్కుంటారో, ఎలా వ్యాపారం చేసుకుంటారో మీ తిప్పలు మీరు పడండి అన్నప్పుడు మనం అందరం కూడా మన తప్పు అంటే ఏమీ లేదండి, ఇది అమెరికా వాడు క్రియేట్ చేస్తున్న స్కేర్సిటీ వల్ల, ఆ హైక్ వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే మన ఫారిన్ రిజర్వ్స్ ఎట్టి పరిస్థితుల్లో తగ్గకూడదండి, ఇది ఇంకా ఇంకా పెరుగుతూ ఉండాలి. ఇది తగ్గిందంటే దేశం ప్రమాదంలో పడిపోద్ది, మన ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందుల్లో ఉంటుంది. అలాంటి పరిస్థితి మనము రానివ్వకూడదు. కాబట్టి దీని మీద మీరు ఆలోచించండి. ఇలాంటి ఒక క్లిష్ట పరిస్థితిలో మన రూపీ వాల్యూని పెంచుకోవాలంటే, ఈ డౌన్ఫాల్ని ఆపాలంటే మనము ఎలాంటి కార్యాచరణ చేయాలి మీరు ఆలోచించి మీ ఒపీనియన్ పంపించండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.